ఓం శ్రీ సాయిరాం. కలియుగంలో సద్గురువు యొక్క వైభవం ఎంత గొప్పదంటే, సద్గురువు తన వైభవాన్ని ఏ విధంగా చూసుకుంటారు అంటే, బాబాకు మనము అంగరంగ వైభవంగా చేసేటువంటి ఉత్సవాలు, ఆయన కోసం కట్టేటువంటి మందిరాలు, ఆయన పేరు మీద జరిగేటువంటి అనేక కార్యక్రమాలు, ఇవి మాత్రం సద్గురువు తన వైభవంగా చూసుకోడు. సద్గురువు తన వైభవంగా దేన్ని చూసుకుంటాడంటే, తనను ఆశ్రయించినటువంటి భక్తుడు తన ఆశ్రయం ద్వారా ఉన్నత సంస్కారాలను అలవర్చుకున్నాడా లేదా, తన వాడు సమాజంలో ఎంత ఉన్నతంగా జీవిస్తున్నాడు, ఎంత సంస్కారాలను అలవర్చుకుంటున్నారు అనేటువంటిదే సద్గురువు యొక్క వైభవం. బాబాకు అందమైనటువంటి అలంకరణలు చేసి, బాబాకు గొప్ప ఉత్సవాలు చేసి, బాబా వైభవం ఎంతో పెరిగిపోయిందని చెప్పి మనం అనుకుంటాం. కాదు, బాబా వైభవము తనను ఆశ్రయించినటువంటి భక్తుల ద్వారా ప్రకటితమవుతుంది. ఈరోజు బాబాను ఆశ్రయించినటువంటి మనందరము కూడా ఎంతో కొంత సంస్కారాలను కలిగి ఉన్నాం. మనలో ఎంత గొప్పగా సంస్కారాలు వికసిస్తే బాబా వైభవం అంతగా పెరుగుతుంది. ఈ విషయాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి. బాబా కోసం మనం ఏం చేస్తున్నాం, బాబాకు మనమేమి తిరిగి ఇస్తున్నామనంటే, ఆయనను ఆశ్రయించిన తర్వాత మనలో పెంచుకున్నటువంటి గుణ సంపదలే ఆయనకు సమర్పించేటువంటి అసలైనటువంటి దక్షిణగా, కృతజ్ఞతగా మనం భావించాలి. ఎందుకంటే కలియుగంలో సద్గురువు కేవలము భక్తి లేకపోతే ఆధ్యాత్మిక మార్గానికి మాత్రమే ఉపదేశించరు. ప్రధానంగా సద్గురువు ఏం చేస్తారంటే, తనను ఆశ్రయించినటువంటి భక్తుడి జీవితాన్ని సంస్కరిస్తాడు. ఈరోజు సమాజంలో మనము చూస్తూ ఉంటాం. సమాజంలో రెండు రకాలైనటువంటి వ్యక్తులు ఉంటారు. కొంతమంది సంస్కారవంతులు ఉంటారు, మరికొంతమంది సంస్కారహీనులు ఉంటారు. సంస్కారవంతులు ఎవరు ఈరోజు సమాజంలో అంటే, సద్గురువును ఆశ్రయించినటువంటి వారు మాత్రమే సంస్కారవంతులు. ఎందుకంటే వారికి ఉండేటువంటి గుణ సంపద మరెవరికీ కూడా ఉండదు. ఈరోజు సద్గురువును ఆశ్రయించినటువంటి వారి యొక్క మాట తీరుకు, ఆశ్రయించినటువంటి వారి యొక్క ప్రవర్తనకు చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు మనం ఎవరికైనా ఏదైనా చెప్పదలుచుకుంటే చాలా ప్రేమతో చెప్తాం. కానీ చాలామంది సద్గురువు ఆశ్రయం లేనటువంటి వారు ఏ విషయాన్నైనా సరే చాలా హార్ష్గా చెప్తారు, చాలా రూడ్గా మాట్లాడుతూ ఉంటారు. కానీ సద్గురువును ఆశ్రయించినటువంటి వాళ్ళలో ఒక సున్నితత్వం ఉంటుంది. మనం మాట్లాడేటువంటి మాట ఇతరులకు ఇబ్బంది కలుగుతుందా అని చెప్పి 1-4 సార్లు మనం ఆలోచించుకుంటాం. ఇది మనలో పెరిగేటువంటి సంస్కారాలు. అందుకనే ఈరోజు సమాజంలో ఎంతో కొంత నీతి నిజాయితీ సంస్కారాలు ఉన్నాయంటే అది కేవలం శ్రీ సాయి సద్గురువు వల్ల మాత్రమే అని చెప్పి మనం చెప్పగలగవచ్చు. ఎందుకంటే బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళకు చాలా ఓపిక ఉంటుంది. మనము బాబాను ఆశ్రయించినటువంటి వాళ్ళలో కూడా ఆయనను ప్రేమించే వాళ్ళు, ఆయన పట్ల కేవలము భక్తి కలిగి ఉన్నటువంటి వాళ్ళకు కూడా తేడా ఉంటుంది. భక్తి అనేటువంటిది సాధారణంగా మన యొక్క అవసరాల కోసం చాలామంది భక్తిని మనం ప్రకటిస్తూ ఉంటాం. కానీ ప్రేమ కలిగినటువంటి వాళ్ళు ఎంత ఆనందంగా, సున్నితంగా ఉంటారంటే, మనం చాలా సందర్భాల్లో బాబా కార్యక్రమాల్లో చూస్తూ ఉంటాం. చాలామందికి బాగా రష్ ఉన్నప్పుడు బాబాను దర్శించుకోవాలని చెప్పి షిరిడీలోనైనా ఏ మందిరంలోనైనా కొంతమంది ఆతృత పడుతూ ఉంటారు, ముందు నేను వెళ్ళిపోవాలని చెప్పి. కానీ ప్రేమ కలిగినటువంటి బిడ్డలు వాళ్ళకు దారిచ్చి వాళ్ళని ముందు నడిపించి బాబాను తదేకంగా అలానే చూస్తూ ఉంటారు. మనం షిరిడీ వెళ్ళినప్పుడు కూడా లైన్లో కొంతమంది సరాసరా ముందుకు పోతూ ఉంటారు. సమాధి మందిర ప్రాంగణంలోకి వెళ్ళినా సరే దానివల్ల ప్రయోజనం ఏమిటి? కానీ ఎవరికైతే ప్రేమ ఉంటుందో వారు ఎవరైతే వేగంగా వెళ్ళాలనుకునే దారిచ్చి వారు గొప్ప ప్రయోజనాన్ని పొందుతారు. ఎందుకు తెలుసా? వారికి దారిచ్చి పక్కకు నిలడం వల్ల బాబాను 5 నిమిషాలు చూసేటువంటి వాళ్ళు 10 నిమిషాలు 15 నిమిషాలు తదేకంగా బాబా మోమును అవలోకిస్తూ ఉంటారు. అంటే మనము పాటించేటువంటి సహనం వల్ల కూడా ఎంత ప్రయోజనం ఉందనేటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అంతేకాదు, బాబా ఎప్పుడూ మనల్ని గమనిస్తున్నారనేటువంటి విషయం మనం గ్రహిస్తే ఆ విషయాన్ని పిల్లలకు మనం చెప్పవచ్చు. మీకు ఒక అద్భుతమైనటువంటి సంఘటన చెప్తాను. ఒక తల్లి ఇటీవల కాలంలో వచ్చి తన బిడ్డ గురించి చెప్పింది, తన కొడుకు గురించి. అసలు మావాడు చాలా అల్లరివాడండి, ఇంట్లో గెంతుతూనే ఉంటాడు, స్కూల్లో వెళ్ళినా సరే అందరినీ కొడుతూనే ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, టీచర్లు చెప్పారు, మేం చెప్పాము,
ఏ టీచర్లు ఏమో మీరు అతి గారాబం అంటున్నారు, మేమేమో టీచర్లు మీరు కంట్రోల్ చేయొచ్చు కదా అని అంటున్నాం, కానీ వాడు మాట వినట్లేదు అని చెప్పి ఒకసారి నాకు ఒక ఉపాయం దోచిందండి. వాడు స్కూల్ నుంచి కాలికి గాయం తగిలించుకొని ఇట్లానే కొంట పని చేసి కాలికి గాయం చేసుకొని వచ్చాడు. వస్తే నేను ఒక మాట వాడికి చెప్పాను, రే నువ్వు మేము చెప్పిన మాట వినట్లేదు, టీచర్లు చెప్పిన మాట వినట్లేదు, మేము ప్రేమతో నిన్ను వదిలేస్తున్నాము, కానీ బాబా ఎప్పుడు నిన్ను గమనిస్తూ ఉంటాడరా. నీవు నీ తోటి వారిని ప్రేమించి అందరి మాదిరిగా నువ్వు కామ్గా ఉంటే బాబా నిన్ను చూస్తాడరా. చూడడం వల్ల కలిగేటువంటి ప్రయోజనం ఏమిటో తెలుసా? ఇప్పుడు పడిపోతున్నప్పుడు నిన్ను బాబా కాపాడలేదు, ఎందుకు తెలుసా? నువ్వు ఎవరి మాట వినవు కాబట్టి, ఆయన మాట కూడా నువ్వు వినవు కాబట్టి బాబా నిన్ను కాపాడలేకపోయారు. బాగా గుర్తుపెట్టుకో, జీవితంలో నిన్ను ఎప్పుడూ ఆయన చూస్తూ ఉంటాడు. కాబట్టి నువ్వు ఆయన దృష్టిలో ఉన్నావు, ఆయన సహాయం నీకు కావాలంటే నువ్వు ఖచ్చితంగా అల్లరి మానాలి, నిదానంగా నువ్వు ఉండాలి అని అంటుంది. ఆ పిల్లవాడు ప్రశ్న వేస్తాడు, అమ్మా బాబా ఎప్పుడూ చూస్తూ ఉంటాడా? మరి ఇది బాబా ఎప్పుడు చూస్తూ ఉంటే మరి నేను ఎలా కాపాడాడు, నీకేం చేశాడు? పిల్లలకు వచ్చేటువంటి ప్రశ్న అనమాట. అరే నువ్వు కడుపులో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పారు నువ్వు చాలా బలహీనంగా పుడతావు, అవయవాలు సరిగ్గా ఫామ్ కాలేదని అన్నారు, డాక్టర్లు గర్భాన్ని తీసేయమని చెప్పారు, కానీ నేను ఆయన వద్దకు వెళ్ళి బాబా నీ కృపాదృష్టి ఉంటే చాలు నా బిడ్డ సక్రమంగా పుడతాడని చెప్పి అన్నాను. అరే నీ కాలుకు చేతికి ఏమన్నా తేడా ఉందారా? నువ్వు మంచిగా పుట్టలేదా? బాబా అనుగ్రహం ఉంటే జీవితంలో మనకన్నీ కూడా సవ్యంగానే జరుగుతాయిరా. అనేకం ఈరోజు నిన్ను చదివిస్తున్నామంటే, నిన్ను ఒక మంచి స్కూల్లో వేశామంటే, మాకు వివాహమైనటువంటి సందర్భంలో మీ నాన్న ఒక సాధారణమైనటువంటి కంపెనీలో పనిచేసేవాడరా. నువ్వు పుట్టిన తర్వాత బాధ్యత పెరిగిందని, కుటుంబ భారం పెరిగిందని బాబా గమనించి మీ నాన్నకు అంతకు రెట్టింపు వచ్చేటువంటి ఉద్యోగాన్ని ఇప్పించాడరా. ఇది బాబా మనల్ని కనిపెట్టుకొని ఉండడం అంటే. కాబట్టి నువ్వు ఆయన దృష్టిలో ఎప్పుడూ ఉంటావు, కాబట్టి అల్లరి మానాలి, బుద్ధితో మెలగాలని చెప్తుంది. ఆ రోజు రాత్రంతా ఆలోచిస్తాడు, నిజంగా బాబా నన్ను చూస్తూ ఉంటాడా అని చెప్పి ఆలోచిస్తూ పడుకుంటే వాడికి స్వప్నంలో ఒక అద్భుతమైనటువంటి నిదర్శనాన్ని బాబా ఇచ్చాడు. వీడు తల్లి చదువుమంటే పుస్తకం ముందర పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నాడు తప్ప చదవట్లేదు. వెంటనే బాబా చిత్రపటంలో నుంచి నువ్వు చదువు బాగుపడతావు, నా మాట విను అని చెప్పి బాబా చిత్రపటంలో నుంచి వాణి వింటాడు. వినగానే గబగబా చదివేస్తాడు. తెల్లారి వాళ్ళమ్మ అదే సిచ్యువేషన్ మళ్ళీ ఉదయాన్నే లేపి నువ్వు చదువు, ఈరోజు పరీక్ష ఉంది, మంచి మార్కులు సాధిస్తే బాబా సంతోషిస్తాడనంటే ఉదయాన్నే లేచి పరీక్షకు కావాల్సినటువంటి అన్నీ కూడా వాడు చదివేటువంటి 3వ తరగతి అన్నీ కూడా చదువుకొని వెళ్తాడు. వెళ్ళి పరీక్ష రాస్తాడు. రాస్తే అంతకు మునుపు వానికి మ్యాథమెటిక్స్లో 25 మార్కులకు 12, 13 మార్కులు వచ్చేవి, ఈసారి 25 మార్కులకు 23 మార్కులు వచ్చాయి. ఆ పిల్లవాడిలో బలంగా నాటుకుంది, ఎస్ బాబా చెప్పినట్టు వింటే, ఎందుకంటే ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు కాబట్టి బాబా ఎప్పుడు నన్ను చూస్తూ ఉంటాడు, నేను మంచిగా ప్రవర్తించాలి, మంచిగా చదువుకోవాలనేటువంటి బుద్ధి వాడిలో కలిగింది. కేవలం ఆ పసివాళ్ళలోనే కాదు, ఈరోజు బాబాను ప్రేమించి ఆరాధించేటువంటి మనకు కూడా స్పృహ ఉండాలి. బాబా ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు, మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి. మనకు శ్రీ సాయి సచ్చరిత 18వ అధ్యాయంలో సాటేకి సంబంధించినటువంటి, హేమాడ్ పంత్ సంబంధించినటువంటి కథ ఉంటుంది. సాటే అనేటువంటి వ్యక్తి అనేక ఉద్యోగాలు చేస్తాడు, ఉద్యోగం పోతుంది, తర్వాత వ్యాపారం చేస్తాడు, పూర్తిగా నష్టపోతుంది. కానీ స్నేహితులు చెప్తారు, నువ్వు వెళ్ళి షిర్డీకి వెళ్ళి బాబా పాదాలను ఆశ్రయించు, బాబా చెప్పినట్టు ఏదో ఒక సాధన అక్కడ చెయ్యని అంటారు. బాబా అనేటువంటి మాట వినగానే అప్పటి వరకు వర్షం చూడకుండా కరువును అనుభవిస్తున్నటువంటి దరిద్రుడికి వర్షం కురిసినట్టు అనిపించి ఎట్లాగైనా సరే ఈసారి నా బాధలన్నీ ఆ సద్గురు తొలగిస్తాడని చెప్పి షిర్డీకి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సాటేను గురుచరిత్ర నిత్య నియమంగా ఒక పారాయణ చేయమని చెప్పి బాబా చెప్తాడు. చెప్పిన తర్వాత చివరి రోజు 7వ రోజు బాబా స్వప్న దర్శనం ఇచ్చి గురుచరిత్రను ఎలా చదువుతున్నావు అని చెప్పి పరిశీలన చేస్తాడు. ఆ స్వప్నానికి అర్థం ఏమిటని చెప్పి కాకాసాహెబ్ దీక్షిత్ ద్వారా అడిగిస్తారు. కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చి బాబాకు చెప్తున్నటువంటి సందర్భంలో హేమాడ్ పంతు బాబా పాదాలను ఒత్తుతూ ఉంటాడు.
హేమాడ్ పంత్ యొక్క మనస్సు కకలావికలమైపోతుంది. ఎందుకు అయిపోతుంది? అరే 7 సంవత్సరాలు సద్గురువుతో నాకు సహచర్యం ఉంది, 40 సంవత్సరాలుగా నేను గురుచరిత్ర చదువుతున్నాను. ఏ రోజు కూడా ఈ మహానుభావుడు, ఈ సత్పురుషుడు నా స్వప్నంలోకి రాలేదు, నన్ను ఏమీ అడగలేదు. కానీ ఒక్క వారం పారాయణ చేసినటువంటి సాటే స్వప్నంలోకి వెళ్ళాడే అని చెప్పి ఆలోచనలు చెలరేగుతూ ఉంటాయి. వెంటనే బాబా హేమాడ్ పంత్ హృదయంలో చెలరేగుతున్నటువంటి ఆలోచనలను గమనించి వాటిని కట్టడి చేయడానికి అక్కడి నుంచి పంపించేస్తారు. వెళ్ళు శ్యామ దగ్గరికి, అక్కడ 15 రూపాయలు దక్షిణ తీసుకురా అని చెప్పి పంపిస్తాడు. అంటే మన మనస్సులో ఏదైనా చెడు ఆలోచనలు వచ్చినా సరే దాన్ని బాబా ఖచ్చితంగా గమనిస్తారు. ఇది సద్గురువు యొక్క డ్యూటీ. సద్గురువు తను చేసేటువంటి ప్రధానమైనటువంటి కర్తవ్యం ఏమిటో తెలుసా? తన భక్తుడి యొక్క మనస్సు చెడిపోతున్నప్పుడు, చెడు ఆలోచనలు చేస్తున్నప్పుడు, ఇది కాదురా నాయనా సవ్యమైనటువంటి మార్గం అని చెప్పి బాబా హెచ్చరిస్తాడు. చాలా సందర్భాల్లో మనం కూడా అనుకుంటాం కదా, అరే రే నేనేంది వేరే వాళ్ళ గురించి ఈ విధంగా ఆలోచించాను, అది తప్పు కదా. ఇది కేవలం బాబా భక్తులు మాత్రమే ఆత్మపరిశీలన చేసుకోగలుగుతారు. వేరే వాళ్ళు సమర్థించుకుంటారు, తప్పు చేశారు కాబట్టి అన్నాను, దానిలో నా తప్పేముంది అని అంటారు. ఒక్క బాబా భక్తులు మాత్రమే దాన్ని సంస్కరించుకొని ఆత్మావలోకనం చేసుకొని మళ్ళీ అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటారు. హేమాడ్ పంత్ శ్యామ ఇంటికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైనటువంటి అనుభవం అతనికి జరుగుతుంది. మనందరం కూడా వెళ్ళి రాధాబాయి దేశ్ముఖ్ కథ అక్కడ విన్నారు, అది చెప్పించడానికే బాబా అక్కడికి పంపించారనుకుంటాం. కాదు, బాబా ఎప్పుడూ మనల్ని గమనిస్తూ ఉన్నారనడానికి ఈ లీల కూడా ఒక నిదర్శనం అన్నమాట. వెళ్ళేసరికి శ్యామ స్నానం చేసి వచ్చి నేను పూజ చేసుకుంటాను, ఇక్కడ కూర్చోండి అని చెప్పి హేమాడ్ పంత్ను కూర్చోబెడతారు. అక్కడే ఏకనాథ భాగవతము పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం తీయగానే హేమాడ్ పంత్ నిత్య నియమంగా ఏకనాథ భాగవతాన్ని పఠిస్తాడు. ఆ రోజు కూడా ఏకనాథ భాగవతాన్ని చదువుతూ ఉండగా మధ్యలో దాన్ని ఆపేసి ద్వారకామాయికి వస్తాడు. ఎందుకు వస్తాడు? చాలామంది జనాలు తండోపతండాలుగా అక్కడికి వెళ్తున్నారు, అక్కడ ఏం జరిగిపోతుంది అనేటువంటి ఆతృత ప్రతిరోజు నిత్య నియమంగా చదవాల్సినటువంటి ఏకనాథ భాగవతాన్ని పక్కన పెట్టి మధ్యలో ఆపేసి వస్తాడు. ఏ గ్రంథమైనా సరే నిత్య నియమంగా చదవాల్సినటువంటి దాన్ని మధ్యలో ఆపి ఇతర వ్యవహారాల్లో తలదూరిస్తే అది శ్రేయస్కరమైనటువంటిది కాదనేటువంటిది బాబాకు తెలుసు. ఎందుకంటే గ్రంథ పారాయణ ఎంత నియమనిష్టతో చేయాలి. ఒక్కసారి గ్రంథ పారాయణకు సంబంధించినటువంటి నియమాన్ని పెట్టుకున్న తర్వాత ఆ నియమాన్ని తూచా తప్పకుండా పాటించాలి. ఎందుకంటే కాకాసాహెబ్ దీక్షిత్ ఇందుకు నిదర్శనం. తన కూతురైనటువంటి వత్సలి మరణిస్తుంది. వత్సలి మరణించినటువంటి రోజు ఆమె దేహాన్ని తీసుకెళ్లి ఖననం చేసి వచ్చి స్నానపాదాలు చేసి మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి నిత్య నియమంగా బాబాకు నమస్కరించి వెళ్ళి వాడాలో పారాయణ ఆరంభిస్తాడు. సద్గ్రంథాల పారాయణకు నియమనిష్టం ఏమీ ఉండదు. చాలామంది అడుగుతూ ఉంటారు మమ్మల్ని కూడా, ఈ విధంగా మా ఇంట్లో చెడు జరిగిందండి, గ్రంథాన్ని చదవచ్చా చదవకూడదా? సచ్చరిత తల్లి ఒడి లాంటిది. తల్లికి మైల అంటుతుందా? బిడ్డకు ఏదైనా మైల వచ్చిందనుకోండి తల్లి దగ్గర కూర్చోకుండా ఉంటుందా? అశుభం జరిగిందనుకోండి తల్లి ఒడికి దూరంగా బిడ్డ జరుగుతుందా? సచ్చరిత కూడా అంతే. చాలామంది అమ్మాయిలు కూడా అడుగుతూ ఉంటారు, మేము చదవకూడనటువంటి సమయం ఈ 5 రోజులు చదవచ్చా చదవకూడదా అని చెప్పి. అమ్మా, నువ్వు చదవకపోవచ్చు కానీ ఇంతకుముందు చదివి ఉంటావు కదా, ఆ 5 రోజుల అధ్యాయాలు నీకు గుర్తుండి ఉంటాయి కదా, వాటిని మననం చేయి. నిజం చెప్పాలంటే సచ్చరితకు ఎటువంటి మలినము అంటదు. ఎందుకంటే సద్గురువు యొక్క చరిత్ర పుణ్య గంగానది జలం లాంటిది. ఆ గంగానది జలంలోనే మనము పిండ ప్రదానాలు చేయడానికి మునుగుతాం. మహిళలు రకరకాలైనటువంటి కార్యక్రమాలు, రకరకాలైనటువంటి శారదకర్మలు, ఇటువంటి వాటి అన్నింటి కోసం గంగ దగ్గరికి వెళ్తాం కదా. మరి ఏదైనా మన ఇంట్లో అశుభం జరిగినప్పుడు, ఏదైనా అంటూ ముట్టు వచ్చినప్పుడు ఎందుకు గంగాజలంలో మునగడానికి ఎందుకు సంశయాలు? ఆ సంశయాలు అవసరం లేదు. మనం ఖచ్చితంగా అంటున్నా ముట్టున్నా ఏదున్నా ఆ సచ్చరిత అనేటువంటి పుణ్యతీర్థంలో మునగడానికి ఇవేవి కూడా అడ్డంకులు కావు. ఆ విధంగా హేమాడ్ పంత్
తను నిత్య నియమంగా పారాయణ చేసేటువంటి ఏకనాథ భగవతాన్ని మధ్యలో ఆపి ద్వారకామాయికి వస్తాడు. ఈ విషయం బాబా గమనించాడు కదా, అందుకనే శ్యామ దగ్గరికి వెళ్ళమన్నాడు. వెళ్ళగానే ఏమొచ్చింది, తను ఎక్కడైతే ఆపాడో అదే పేజీ ఓపెన్ అయ్యింది. అందులో ఆ పేజీ దగ్గర నుంచి ఆ గ్రంథాన్ని పూర్తిగా శ్యామ పూజ చేసుకుని వచ్చేసరికి ఆ రోజు నిత్యం నియమంగా పారాయణ చేయాల్సినటువంటి దాన్ని పారాయణ కానిస్తాడు. అంటే ఒక భక్తుడి యొక్క జీవితాన్ని ఎంత నిశ్చితంగా గమనిస్తాడు. నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యాన్ని చేయకపోతే నీ చేత ఏ విధంగా చేయిస్తారు అనేటువంటి దానికి ఈ 18వ అధ్యాయంలో జరిగినటువంటి ఈ సంఘటననే ఒక నిదర్శనం కదా. ఇక్కడ ఇంకోటి మనం గమనించాలి, ఒకరికి జరిగినట్టే నాకు జరగాలనేటువంటిది చాలా తప్పుడు అభిప్రాయం. దాన్ని కొట్టిపడేయడానికే బాబా సాటేకు అనుభవం జరిగింది, నాకెందుకు జరగలేదనేటువంటి సంశయం రాగానే అక్కడి నుంచి పంపించేస్తాడు. దాని అర్థం ఏమిటి, నీ మనస్సు రకరకాలుగా అల్లకల్లోలుగా ఆలోచిస్తున్నప్పుడు సద్గురువు పాదాలను నువ్వు పట్టుకొని ఉండలేవు. నీ మనస్సు చంచలమైనప్పుడు నువ్వు ఎంత భజన చేసినా ఎన్ని పూజలు చేసినా అది వృధానే. అందుకనే బాబా తనకు సేవ చేసేటువంటి భక్తుల్లో ఏదైనా చెడు ఆలోచన రాగానే పక్కన కూర్చోబెట్టేస్తాడు, ఆ సేవ నుంచి తప్పించేస్తాడు. తప్పించి అద్భుతమైనటువంటి పాఠాన్ని అనుభవాన్ని వాళ్ళకి ఇస్తాడు. హేమాడ్ పంత్ కూడా అదే ఇచ్చాడు. హేమాడ్ పంత్ మనస్సు ఆ సంఘటన ద్వారా తృప్తిపడుతుంది. ఎందుకంటే గురుచరిత్ర ఒక్క సప్తాహం పారాయణ చేయగానే గొప్ప అనుభవం కలిగితేనే హేమాడ్ పంత్ మనస్సు భరించలేకపోయింది. కానీ బాబా చివరిగా చెప్పినటువంటి పాఠం ఏమిటంటే, అన్నా సాహెబ్ నీకు అంతకంటే గొప్ప అనుగ్రహాన్ని నేను ఇచ్చాను. రేపు కొన్ని లక్షల కోట్ల మంది నీ కలం నుంచి జాలువారినటువంటి శ్రీ సాయి సచ్చరిత అనేటువంటి నా గురు కథను శ్రవణం చేస్తారు, నా గురు కథను పారాయణ చేస్తారు. నా గురు కథను పారాయణ చేసేటప్పుడు నిన్ను తప్పకుండా స్మరించుకుంటారు. అంతే కదా, ఈరోజు శ్రీ సాయి సచ్చరిత మనం పారాయణ చేస్తున్నప్పుడు సచ్చరితలో బాబా యొక్క రూపంతో పాటు హేమాడ్ పంత్ను కూడా మనం ఆ సచ్చరితలో దర్శిస్తాం కదా. అంటే ఎంత గొప్ప అనుగ్రహాన్ని బాబా ఇచ్చాడో ఆ అనుగ్రహాన్ని మర్చిపోయి ఒక్క సప్తాహం కాగానే ఆయనకి దర్శనం ఇచ్చావే, మరి నీకు ఇచ్చిన అనుగ్రహాన్ని మర్చిపోయారే అన్నా సాహెబ్. ఇటువంటి చిన్న చిన్న అపోహలను, ఇటువంటి రకరకాలైనటువంటి సంశయాలను బాబా తన భక్తులకు అత్యంత సులువైనటువంటి బోధ ద్వారా తీసేస్తారు. ఎందుకంటే మనస్సు చాలా చంచలమైనటువంటిది. మనము బాబా భక్తి మార్గంలో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్నామని అనుకుంటాం, కానీ ఆ కొన్ని ఏళ్ళుగా మనము ఏ అనుభవాలను మూటగట్టుకున్నాము, ఏ పాఠాలను నేర్చుకున్నాము అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటిది. మనిషి ఎంత గొప్ప సాధన చేసినా ఏం చేసినా మనసు చాలా ప్రమాదకారి అన్నమాట. సచ్చరితలో మనము సోమదేవ స్వామి విషయంలో చూస్తాం కదా. సోమదేవ స్వామి హరిద్వారు, హిమాలయ అనేక ప్రాంతాల్లో గొప్ప సాధన చేసినటువంటి వ్యక్తి. ఆ సాధన చేసినటువంటి వ్యక్తి సత్పురుషుల యొక్క నైజాన్ని గ్రహించలేకపోయాడు, సత్పురుషుల యొక్క ఆంతర్యాన్ని గమనించలేకపోయాడు. బాబా దర్శనం కోసము కాకాసాహెబ్ దీక్షిత్ తమ్ముడు సూచన మేరకు బాబా దర్శనం చేసుకొని పోదామని చెప్పి షిరిడీకి వస్తాడు కదా. ద్వారకామాయి పైన ఎగురుతున్నటువంటి పతాకాలను చూసి ఇటువంటి ఆర్భాటపు పతాకాలు ఎగురవేసుకొని తమ యొక్క గొప్పతనాన్ని చాటుకునేటువంటి సాధువులనా మేము దర్శించేది అంటారు. భక్తులు అంటారు, పతాకాలు ఏమిటి, అక్కడ వెండి పల్లెకులు ఉన్నాయి, గుర్రాలు ఉన్నాయి, వెండి పల్లాల్లో హారతులు ఇస్తారు, నైవేద్యాలు సమర్పిస్తారని అంటే, అరే ఇంత ఆర్భాటపు సాధువుని దర్శించుకుంటే నా సాధుత్వం ఏం లాభము, నా సాధుత్వానికి అని చెప్పి వెనక్కి తిరిగి వెళ్ళిపోదాం అనుకుంటాడు. కానీ భక్తులందరూ ఒకసారి వచ్చి దర్శించుకోమనంటే బాబా ద్వారకామాయి మెట్లు ఎక్కుతుంటే నీ సాధుత్వాన్ని మీ దగ్గరే ఉంచుకో, ఈ ఆడంబరాల సాధువుతో నీకేం పని అని చెప్పని అంటారు. ఎక్కడో ఊరు చివర అన్నటువంటి ఆ మాట సర్వంతర్యామి అయినటువంటి బాబా తెలుసుకోగలిగాడంటే వీరు ఎంత గొప్ప పరమాత్మనో అర్థమైంది కదా సోమదేవ స్వామికి. కేవలం సభామండపం అవతల ఉండి బాబాను అవలోకిస్తూ ఉంటే ఎక్కడ లేనటువంటి ఆనందం. అనేక సంవత్సరాలు హిమాలయాల్లో, హరిద్వార్లో కొన్ని సంవత్సరాల పాటు చేసినటువంటి సాధన ఇవ్వనటువంటి శాంతి కేవలం బాబా దర్శనంతో పొందగలిగాడు.
అంటే సద్గురువు కేవలం రూపాన్ని మనం చూడకూడదు, ఆయన చేసేటువంటి చర్యలను చూడకూడదు. సద్గురువు యొక్క అంతరంగాన్ని అర్థం చేసుకుంటేనే వారి యొక్క తత్వం మనకు అర్థమవుతుంది. ఈరోజు మనందరం కూడా అదృష్టవంతులం. సద్గురువు మార్గంలో ఏ సత్పురుషునికి లేనటువంటి అంత మధురమైనటువంటి, ఈరోజు బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళం మనందరం కూడా అదృష్టవంతులం. బాబా మనకు ఎప్పుడూ మార్గదర్శనం చేయడానికి సచ్చరిత అనేటువంటి గ్రంథ రూపంలో సజీవంగా మనకుంటారు. సచ్చరితలో ఉన్నటువంటి మాధుర్యం ఎంత గొప్పదంటే, సచ్చరిత మన మనస్సులకు శాంతిని ప్రసాదిస్తుంది. చాలామంది షిరిడీ వెళ్తారు కదా, రేపు గురు పౌర్ణమి సందర్భంగా కూడా చాలామంది షిరిడీకి వెళ్తారు. గురు పౌర్ణమి సందర్భంగా పారాయణ చేస్తారు. ఈసారి పారాయణ బాబా పైన సంపూర్ణమైనటువంటి ప్రేమతో చేయండి. ప్రేమతో చేసేటువంటి పారాయణ తనువులను పులకరింపజేస్తుంది. ఆ పారాయణ ఎంత గొప్ప అనుభవాన్ని ఇస్తుందంటే, ప్రేమతో చేసేటువంటి పారాయణ సాయిబాబా నా కోసమే అవతారం తీసుకున్నాడేమో, సాయిబాబా కేవలం నా శ్రేయస్సు కోసమే పనిచేస్తున్నాడేమో అనేటువంటి భావన వస్తుంది, రావాలది. ఎందుకంటే సాయిబాబా ఈ సమస్త లోకం కోసం వారు సద్గురువుగా అవతరించినప్పటికీ కూడా ఒక్కొక్క భక్తుడి యొక్క శ్రేయస్సునైనా ప్రత్యేకంగానే చూస్తాడు. అందుకనే ఇతరులకు జరిగిందే నాకు జరిగింది అనుకోవద్దని చెప్పి చాలా సందర్భాల్లో బాబా అనేక అనుభవాల ద్వారా బాబా అనేక మందికి బోధించారు కదా. అంతేకాదు ఎప్పుడూ కూడా మనల్ని ఆయన గమనిస్తూ ఉంటాడు. మనం చాలా విషయాలు బాబా దగ్గర దాయడానికి ప్రయత్నం చేస్తాం, అవి ఏవి కూడా దాగవు. నానాసాహెబ్ తన సడ్డకును తీసుకొని దత్తమందిరం దర్శనం లేకుండా ఇంకో ముల్లదారి వెంట పోయి స్నానం చేసి వస్తే ముళ్ళు గుచ్చుకుంటుంది. ముళ్ళు గుచ్చుకొని షిరిడీకి వచ్చినటువంటి నానాసాహెబు ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి విషయం ఎవరికి చెప్పరు. కానీ బాబా హృదయానికి గాయం చేశాడు, బాబా హృదయాన్ని గాయపరిచాడు నానాసాహెబ్. ఆ విషయం ఒక్క బాబాకు మాత్రమే తెలుసు. బాబా యొక్క నైజం ఏంటంటే, తన వద్దకు వచ్చేటువంటి ప్రతి భక్తుడి యొక్క ఆరాధ్య దైవాన్ని తాను గౌరవించేటువంటి వారు, ఎవరైతే ఆరాధ్య దైవం ఉన్నటువంటి వాళ్ళు తన వద్దకు వచ్చారో ఇంకా ఆరాధ్య దైవం పట్ల మరింత ప్రేమను భక్తిని పెంపొందించేలాగా చేసేవారు. నానాసాహెబ్ సడ్డకుడు దత్తభక్తుడు కదా, దత్తభక్తుడిగా ఉన్నటువంటి అతనికి దత్తుడి యొక్క దర్శనం లేకుండా, కోపర్గావ్లో దత్తుడి యొక్క దర్శనం లేకుండా తీసుకొచ్చాడు. అది బాబా మనస్సును గాయపరిచినట్టే కదా. బాబాకి ఏం తెలుసులే అని అనుకున్నాడు. త్వద్విదేన ప్రణిప్రాతి అనేటువంటి భగవద్గీత శ్లోకం యొక్క అర్థం కూడా బాబాకు తెలియదు అనుకున్నాడు. బాబాకు సకలం తెలుస్తాయి, బాబాకి ఏం తెలుసులే అని చెప్పి అనుకోవడానికి ఇక్కడ ఏం లేదు. బాబాకు అన్నీ తెలుస్తాయి, బాబా అన్నింటినీ గమనిస్తూ ఉంటాడు. అనేక మంది భక్తులకి ఈ అనుభవాన్ని ఇచ్చాడు కదా. ధుమాల్ రఘు పాటిల్కి సంబంధించినటువంటి కేసు గెలిస్తే తాత్యా సాహెబ్ వీళ్ళందరూ కూడా ఊరోళ్ళందరూ కలిసి వకీల్ బాగా వాదించాడు, వకీల్కి ఫీజు ఇవ్వాలని చెప్పి తీసుకొచ్చి ఫీజు ఇస్తాడు. ఇస్తే బాబా నిర్దాక్షిణ్యంగా అడుగుతాడు, ధుమాల్ నీ యొక్క సొంత తెలివితేటలతో కేసు గెలిచావా? లేదు బాబా, మీ అనుగ్రహంతో. మరి ఆ ఫీజు ఎవరికి చెందాలి? వాళ్ళు ఇచ్చిన డబ్బు అక్కడ పెట్టంటాడు. డబ్బు వాళ్ళందరూ కూడా బాబాకు తెలియకుండా వెళ్ళి డబ్బు ఇచ్చారు ధుమాల్కు. కానీ అది బాబాకు తెలిసింది. బాబాకు తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఈరోజు మన జీవితము మూసినటువంటి పుస్తకం కాదు. మనం తలుపులు వేసుకుంటే ఏ రహస్యము బయటికి రాదని చెప్పి మనం అనుకోకూడదు. నీ ఇంట్లోనే ఉన్నాడు, నీ రహస్యాలన్నింటినీ కూడా నీ గుట్టును విప్పేటువంటి వాడు శ్రీ సాయిబాబా. కాబట్టి ఒకసారి ఆయన మన జీవితంలోకి వచ్చిన తర్వాత గుట్టు అనేటువంటిది ఉండకూడదు, అంతా ఓపెనే. మనం చాలామంది బాబా దగ్గర కూడా గుట్టును దాస్తూ ఉంటాం. అసలు విషయాన్ని చెప్పము, సమస్య మాత్రం చెప్తాం. మనము కోరి కొన్ని సమస్యలు తెచ్చుకుంటాం. ఎవరికో రూపాయి ఇస్తాము, వాడు రూపాయి తిరిగివాడు బాబా దగ్గరికి వెళ్ళి, బాబా బాబా అది నా బిడ్డ పెళ్లి కోసం దాచుకున్నాను, నువ్వు ఎలాగైనా ఇప్పించు. మరి ముందు ఇచ్చేటప్పుడు నీ బుద్ధి ఏమైంది? ఇవన్నీ కూడా వీటిని దాచిపెడతాం. ఎందుకు నువ్వు అతనికి ఇచ్చావు? ఇంకో రూపాయి వస్తుందని. ఇంకో రూపాయి కోసం ఆశపడ్డావు కాబట్టి అసలుకు మోసం వచ్చింది. తద్వారా మళ్ళీ బాబా దగ్గరికి వచ్చి, బాబా నాది నాకు ఇప్పించు. ఇవన్నీ కూడా మన జీవితాల్లో చేస్తూ ఉంటాం. కాబట్టి సద్గురువును ఆశ్రయించినటువంటి మన జీవితాలు మనం అనుకుంటాం మనం గుట్టుగా తలపేసుకొని ఉన్నామని చెప్పి. గుట్టుగా తలపేసుకొని ఉన్నా నీ ఇంట్లో ఉన్నటువంటి ఆయనే నీ గుట్టంతా గమనిస్తూ ఉంటాడనేటువంటి విషయాన్ని ఎప్పుడు కూడా మనం గమనించాలి. ఇది ఈరోజు సాయి గురుకులం. మళ్ళీ రేపటి కార్యక్రమంలో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. నమస్కారం. శిక్షణ
అపశిక్షలు లేని శరణాగతి సౌదం